ఎందుకు ఎందుకు నీ పంతం నెగ్గడం కోసం ఎదుటి వాళ్ళ మీద అబండాలు వేస్తావు? కాదు రిషి, నా కడుపులో బిడ్డ పెరగడం వీళ్ళకిష్టం లేదు. నాకిష్టం లేకపోతే పొద్దున్నే నీకిన్ని సేవలు ఎందుకు చేస్తాను? అయినా బిడ్డ మీద ఇష్టం లేనిది నాకు కాదు, నీకు. ఎలాంటి ఆడదానివి నువ్వు? కడుపులో ఉన్న బిడ్డంటే ఏ తల్లికైనా ఎంత ఇష్టం ఉంటుంది, కాని నీకు ఎలాంటి ప్రేమ లేదు. ఎందుకుంటుంది? ప్రేముంటే కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగనని చెప్పే గర్భిణీలుంటారా? అది కాదు రిషి, ఈ పాలల్లో నేహ కుంకుమ పువ్వు కలపలేదు. కుంకుమ పువ్వు కాకుండా ఇంకేం కలిపి ఉంటుంది? నా కడుపులో బిడ్డ చావాలని విషం కలిపింది. ఏంటి? నేను విషయం కలిపానా? చూడు బావా, ఎంతేసి మాటలంటుందో. అసలు నాకెవరికైనా చిన్న గాయమైతేనే విలువిల్లాడిపోతాను. అలాంటిది నేను నా చేత్తో లోకం కూడా చూడని చిన్న పసికందుని చంపడానికి విషం పెట్టానా? నేనంత పాపాత్మురాల్లా కనబడుతున్నానా? కాదు రిషి, ఖచ్చితంగా ఆ పాలల్లో విషం కలిపి ఉంటుంది. తను కాదు, నేనిస్తున్నాను. తాగు. వద్దు, నేను తాగను రిషి, ఈ పాలు నేను తాగను. బావా, ఇలా తాగదు గాని నాకివ్వు. తాగు, తాగువే, తాగు. ఇంత బలవంతం చేస్తుందంటే ఖచ్చితంగా ఇందులో కలిపి ఉంటుంది. తాగు, తాగు. చూసావా బావా, మొండిఘటం తాగట్లేదు. రిషి, నీకు దండం పెడతాను, నాకు ఈ విషం కలిపిన పాలొద్దు. బావా, ఇందులో నేను విషం కలిపానంట బావా. ఇందులో విషం కలిపాననే కదా నీ డౌట్? నేను తాగి చూపిస్తాను. ఆగు నేహా. రిషి, రిషి తాగొద్దు. రిషి, విషం కలిపిన పాలే కదా తాగాడు. ఎక్కడా పడిపోలేదే, చావలేదే. విషం ఉంది పాలల్లో కాదు, నీ బుర్రలో. నీకు మనుషుల్ని చంపడం అలవాటైపోయి అందరూ అలానే హత్యలు చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నారు. అది కాదు రిషి, తను. ఏయ్! నీ మాయ మాటలు అబద్ధాలు మళ్ళీ స్టార్ట్ చేయకు. వినే ఓపిక తిరిక నాకు లేవు. అయినా మనుషుల్ని చంపాలనుకునే ప్రవృత్తి నీ మనసులో ఉంటుందే గాని ఈ ఇంటి మనుషుల్లో ఉండదు. ఏంటి, పాలల్లో విషం కలిపాననుకున్నావా? ఈసారి కలపలేదే. కలిపితే ఇంత డ్రామా రిషి పెట్టే చివాట్లో మిస్ అయిపోతాను కదా. కానీ ఏదో ఒకరోజు నీ బిడ్డని నా చేతులతోనే చంపేస్తాను. అప్పటి వరకు ప్రతిరోజు నువ్వు ఇలాంటి టెన్షన్లు అనుభవించాల్సిందే. ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు ఇలా గడపాలో నాకు అర్థం కావట్లేదు. కానీ కాపాడుకుంటాను, ఎలాగైనా కాపాడుకుంటాను. నీ మాయ మాటలు అబద్ధాలు మళ్ళీ స్టార్ట్ చేయకు. వినే ఓపిక తిరిక నాకు లేవు.
వస్తున్నా 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 ఘోరం ఘోరం హింసాసురనర ఘోరం ఘోరం హింసాసురనర ఘోరం ఘోరం హింసాసురనర నేనే నేనే రాక్షసుడు ఘోరం ఘోరం హింసాసురనర ఘోరం ఘోరం హింసాసురనర ఘోరం ఘోరం హింసాసురనర నేనే నేనే రాక్షసుడు. ఏంటి సిరి, రాణిలా బతకాల్సిందానివి దాసి కంటే హీనమైపోయింది నీ బతుకు. ఏమైపోయాయి లాయర్ అరుణ నుంచి అరువు తెచ్చుకున్న నీ పొగరు? ఏమైపోయాయి పంతంతో నువ్వేసిన రంకెలు? ఏమైపోయాయి సిరి? ఎక్కడికి పోయాయి? నన్నేదో చేసేస్తాను పొడి చేస్తానని వీరనారలాగా వీర పలుకులు పలికావు కదా. ఇప్పుడు ఏమైపోయింది ఆ పౌరుషం? ఒకప్పుడున్న కాళ్లను మాత్రమే చూసే నీ కళ్ళు ఇప్పుడు ఒక పిల్ల బ్యాచ్ని వెనుకుండేసరికి ఆ కళ్ళను ఎగరేసి 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 నా కళ్ళలోకి చూసావు కదా. ఇప్పుడు చూడు ఎన్ని ప్రగల్భాలు పలికావు. ఇప్పుడు 4 గోడల మధ్య ఇలా అయిపోయిందేంటి బతుకు? ఇంకెవరి కోసం నువ్వు బతకాలి సిరి? భర్తగా నా కొడుకు నిన్ను ఆదరించట్లేదు, కోడలిగా నా భార్య నిన్ను పట్టించుకోవట్లేదు. ఇంకా ఎవరి కోసం ఈ ఆరాటం? ఎవరి కోసం బతకాలి? ఓ, నీ బిడ్డను కనడం కోసమైనా నువ్వు బతుకుండాలి కదా సిరి. నువ్వు 9 మాసాలు మోసి ప్రసవ వేదన పడి ఆ బిడ్డ బయటికొచ్చి ఈ లోకాన్ని చూసే కన్నా వాడు పుట్టకముందే చంపేస్తే బెటరేమో. ఇప్పుడే నిన్ను చంపేస్తే బెటరేమో. ఇప్పుడైతే అన్ని రోజులు మోసే బాధ, కనేటప్పుడు ఆ ప్రసవ వేదన అవన్నీ ఉండవని చెప్తున్నా. వాడిని అప్పుడైనా చంపేస్తా. ఇప్పుడు చంపేశాననుకో, నాకు బెనిఫిట్ కూడా ఉంది. అదేంటో తెలుసా? నీకు కడుపు వచ్చిందని నా కొడుకుతో నువ్వు అబద్ధం చెప్పావని నా కొడుకుతో నేను చెప్పే అవకాశం వస్తుంది. ఏమంటావు? నా బిడ్డ బతకాలి, నా బిడ్డ బతకాలి. మావయ్య మావయ్య వద్దు మావయ్య. ఇంతకు ముందు వాటన్నింటికి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను. వాన్ని వదిలేయండి ప్లీజ్. వదులుతా, తప్పకుండా వదులుతా. ఎప్పుడు వదులుతాను అంటే నీ కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం వదులుతాడు చూడు, అప్పుడు. నాటు విషం. ఇది తీసుకుంటే నీకేం కాదు, కానీ నీ కడుపులో ఉన్న బిడ్డ మాత్రం. మామయ్య వద్దు ప్లీజ్ మామయ్య, నన్ను వదిలేయండి. ఐ నో నువ్వు తీసుకో, కానీ నీ చేత ఎలా తాగించాలో నాకు బాగా తెలుసు. మామయ్య ఈ ఆస్తంతా మీరే తీసుకోండి, నాకేం వద్దు. నన్ను వదిలేయండి చాలు. ఇప్పుడు కొత్తగా నువ్వు నాకిచ్చేదేంటి? ఎప్పుడో నేను కష్టపడి నా వశం చేసుకుంటే. ఓ తెచ్చావా? తాగు. నిన్ను తాగును. తాగుతావా తాగవా? నిన్ను తాగును, నిన్ను తాగును. నేహా, తాగవు. నేహా, తాగు తాగు. చూడమ్మా,
ఏమైంది సిరి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు రేవతి, ఈ సిరి ఈ పాలు తాగమంటే తాగట్లేదు. అయ్యయ్యో, పాలు బాగుంటాయి, తాగేయాలి, వద్దనకూడదు. తాగు తాగు మీ అమ్మే చెప్తుందిగా, తాగు. తాగు. వద్దు, నేను తాగను. నువ్వు తాగవు కదా, సరే మీ అమ్మకిచ్చేస్తా. ఇవ్వనా? ఇదిగో, పాలంటే చాలా ఇష్టం, ఇటివ్వు, నేను తాగేస్తా. అదిగో, మీ అమ్మ ఇష్టంగా తాగుతానంటుంది. ఇచ్చేనా? అమ్మా వద్దమ్మా, నువ్వు ఆ పాలు తాగకూడదు. నేహ, సిరి ఎలాగూ తాగదు గాని ఈ పాలను వాళ్ళ అమ్మకిచ్చేద్దాం. ఓకే. ఆ, నేను తాగుతాను, ఇటివ్వు. అమ్మా ఇటివ్వు. వద్దు, నేను చెప్తుంటే విను. వద్దనకూడదు సిరి, నేను తాగి చివర్లో నీకు కూడా కొంచెం ఉంచుతానులే. అబ్బాబ్బాబ్బా, పిచ్చిదానికి ఎంత ప్రేమ ఉంది నీ మీద. హై, అమ్మా నా మాట విను, ఆ పాలొద్దు. అయ్యో, నీకు తెలీదు, పాలు తాగితే బలం వస్తుంది తెలుసా? తాగాలి పాలు. అమ్మా వద్దని చెప్తున్నాను కదా, మనం ఆ పాలు తాగకూడదు. నా మాట విను, తాగకూడదు. అమ్మా వద్దని అయ్యో, చెప్తున్నాను ఆగు కదా. సిరి, నేను తాగుతాను, ఇవ్వు. అమ్మా అమ్మా! అమ్మా 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 అమ్మ లే, ఏమైంది? అమ్మా 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 నీ చేతే మీ అమ్మను చంపేలా చేశాను. చివరికి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. చాలు, ఆ పాలల్లో ఏ విషయమూ లేదు సిరి. ఇట్స్ జస్ట్ హనీ. అమ్మా అమ్మ లే. అమ్మ లే, అమ్మా అమ్మా అమ్మ లే. అమ్మ లే. ఏమైంది? అమ్మా, అయ్యో, ఏమైందమ్మా? ఏం లేదు సునంద, నేను సిరి ఏమన్నా తిందా లేదా చూడ్డానికి వచ్చేసరికి కింద పడిపోయింది, అంతే. సిరి, ఏమైంది? ఏమైంది అమ్మగారికి? అయ్యయ్యో, రక్తం కూడా వచ్చింది సునంద. ఇంకా చూస్తూ నుంచుంటారేంటండి? డాక్టర్కి ఫోన్ చేయండి. ఇప్పుడే చేస్తాను. అమ్మా అమ్మ లేమ్మా. అమ్మా అమ్మ లేమ్మా గారు, అమ్మా. మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్. డాక్టర్, రేవతమ్మ గారికి ఎలా ఉంది? ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదమైతే లేదు. బ్లడ్ బాగా లాస్ అయింది కదా, పెద్ద దెబ్బ తగిలిందా? ఇంతకుముందు ఎప్పుడో తగిలిన దెబ్బ మీద ఆమెకు మళ్లీ బలమైన గాయం తగిలింది. దానివల్ల ఏమైనా అవుతుందా డాక్టర్? తన ఆరోగ్య పరిస్థితికి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ అంతకుముందు తగిలిన దెబ్బ వలన పోయిన మతి స్థిమితం
ఈ దెబ్బ వల్ల మళ్ళీ తిరిగి రావచ్చు. జ్ఞాపకాలన్నీ తిరిగి రావచ్చా? వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. చాలా మంచి మాట చెప్పారు డాక్టర్. ఇప్పుడు ఆ పిచ్చిదానికి గతం గుర్తొచ్చిందంటే మా ప్లాన్ మొత్తం బయటపడుతుంది. నేహా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య, జరుగుతుందంతా నిజమా లేక కళ అని ఆలోచిస్తున్నాను. కంగారేం పడకమ్మా, మీ అమ్మగారికి నయమైపోతుంది. పూర్వ వైభవం రాబోతోంది. రిషితో పెళ్ళైంది కాబట్టి ఎలాగూ నన్ను ఆదరిస్తారు. మా ఆవయ్య గారి పరిస్థితి తలుచుకుంటేనే జహలేస్తోంది. ఈ రేవతి చచ్చిపోతుందనుకుంటే ఇలా హాస్పిటల్లోకి వచ్చి బతికిందేంటి? ఇప్పుడు గాని దానికి గతం గుర్తొచ్చిందంటే నా చరిత్ర మొత్తం నా కుటుంబానికి చెప్పేస్తుంది. సునంద ముందు, రిషి ముందు నేనొక దోషిలా నిలబడాల్సి వస్తుంది. దేవేంద్ర, ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి మావయ్య అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నారు కానీ లోపలేదో టెన్షన్ పడుతున్నారనిపిస్తోంది. నాకేం టెన్షన్ లేదు. మీరు చెప్పకపోయినా కనిపిస్తుంది మావయ్య. నేహా, నిజమే, నేను కంగారు పడుతున్నాను. అదేంటి మావయ్య, మీరెందుకు కంగారు పడుతున్నారు? నీ గురించే కంగారు పడుతున్నాను. నా గురించా? నా గురించి ఎందుకు కంగారు పడుతున్నారు? నేహా, రేపా రేవతికి గతమంతా గుర్తొచ్చిందనుకో, ఎవరికి నష్టం? మీకే నష్టం. అవును మావయ్య, ఎందుకంటే ఇప్పటి వరకు సొంత ఆస్తిలా అనుభవించిన ఈ వైభోగాలన్నీ పోతాయి. అలాగే మహారాజులా బతికిన మీరు రేపట్నుంచి పనోళ్ళైపోతారు. నీ బుర్ర అంతవరకే పనిచేస్తుందన్నమాట. అంతే కదా మావయ్య జరిగేది. నీ బుర్ర అంతవరకే ఆలోచిస్తుంది, కానీ నాతో పాటు నీకు నష్టం జరుగుతుంది. నాకా? ఎలా మావయ్య? పాత జ్ఞాపకాలని గుర్తొచ్చి ఆ రేవతి సిరినే కూతురుగా ఒప్పుకుంటే ఎలా ఒప్పుకుంటుంది మావయ్య? ఎలాగైనా ఒప్పుకోవచ్చు. సపోజ్ సిరియే రేవతి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి నేనే మీ కూతురునని చెప్పొచ్చు. లేదా సిరి తాలూకు చిన్నప్పటి గుర్తులు గాని జ్ఞాపకాలు గాని గుర్తుపట్టి తనే తన కూతురని రేవతే ఒప్పుకోవచ్చు. అలా జరగకూడదు మావయ్య. అలా జరగకూడదని నేను టెన్షన్ పడుతున్నాను. మావయ్య, మీరే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలనే ఆలోచిస్తున్నాను నేహా. ఈ పిచ్చి దాని చావు కోసం మనం ప్రయత్నిస్తుంటే దాని చావు మన చావుకొచ్చిందేంటి మావయ్య? అనుకోకుండా జరిగిన సంఘటన. రేవతి చచ్చి మనకు అనుకూలంగా మారుతుంది అనుకుంటే ఇలా ప్రతికూలంగా మారింది. మావయ్య, మీరే ఏదో ఒకటి చేయండి. అవసరమైతే దాన్ని బెడ్ మీద చంపేయండి. తెలివిగా ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను. ఎలాంటి పరిస్థితినైనా మీ గుప్పెట్లోకి తెచ్చుకునేవారు మీరే ఇలా అంటే ఎలా మావయ్య? ఇప్పుడు పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా మారుతున్నాయి నేహా. ఆ విధి సైతం మీ ముందు తలవంచాలని అంటారు కదా. ఇప్పుడు ఈ పరిస్థితిని కూడా మీరే మార్చాలి. నువ్వేం టెన్షన్ పడకు నేహా. డాక్టర్ రేవతికి గతం గుర్తు రావచ్చేమో అని చెప్పారు గాని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. దేవేంద్ర, దేవేంద్ర, డాక్టర్, రేవతమ్మ గారికి ఎలా ఉంది? బెటర్ ఇంప్రూవ్మెంటే ఉంది. అంటే ఆవిడ కోలుకుంటారా? గతం మొత్తం గుర్తొచ్చి సాధారణ స్థితికి చేరుకుంటారా? ఆమెకి గతం మొత్తం గుర్తొచ్చినట్టే. ఇక్కడ దేవేంద్ర గారంటే ఎవరు? నేనే డాక్టర్, చెప్పండి. ఆమె మీ పేరే కలవరిస్తుంది. మావారి పేరే కలవరిస్తున్నారా? అంటే రేవతమ్మ గారికి గతం మొత్తం గుర్తొచ్చేసిందన్నమాట. అమ్మా నేహా, మీ అమ్మగారికి గతం గుర్తొచ్చిందంట. నీకు సగం కష్టాలు తీరినట్టే.
ఇప్పుడే అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఏమండి, అమ్మగారికి మీరంటే ఎంత అభిమానమో చూసారా? అవును సునంద. డాక్టర్, రేవతి గారికి ఎప్పుడు స్పృహ రావచ్చు? ఏ క్షణంలోనైనా స్పృహ రావచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. కరెక్ట్గా ఆమెని టైంకి తీసుకొచ్చారు. పరిస్థితులన్నీ ఆమెకు అనుకూలంగా జరిగి ఎప్పటికీ నయం కాని ఆమె మతిస్థిమితం నయమైపోయింది. డాక్టర్, మేము ఒకసారి ఆవిడ్ని చూడొచ్చా? వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. మా అమ్మ దేవేంద్ర అని కలవరిస్తూ కోపంతో రగిలిపోతుంది. ఏంటిది ఇలా జరుగుతుంది? పరిస్థితులన్నీ నా మీద పగబట్టాయా? లేక ఇదంతా ఆ పిచ్చిదాని అదృష్టమా, ఆ సిరి అదృష్టమా? ఏదైనా సరే ఈ గండం నుంచి గట్టెక్కాలి, లేకపోతే ఇన్నాళ్ళు నా శ్రమ కష్టం వృధా అయిపోతుంది. ఏం చెయ్యాలి?